ఓకే రైట్, మేము బైబిల్ చదువుతాం. ఓకే మంచిది. అయినా కాపరి అవసరం. అయినా కాపరి సంఘం విశ్వాసులు అక్కడ ఒక గుంపు ఉన్నారు. వారికి ప్రార్థన వచ్చు, వారి వాక్యం ఉంది, వారు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. అయినా సరే సేవకులు వారి దగ్గరకు పంపబడడం అవసరం. రెండవది 15వ వచనంలో వారు వచ్చి వారి కొరకు ప్రార్థన చేసి కానీ మనం చదువుకున్నాం. ఏం చేశారు? సేవకులు చేయాల్సిన పని, ప్రాముఖ్యమైన పని మొట్టమొదటిది ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే సంఘం ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అంటే సరిపోదు, సేవకులు ప్రార్థన అవసరం. సేమ్ టైం సేవకులే ప్రార్థన చేసుకుంటారు, పరిచయం చేసుకుంటారు, సరిపోద్దా? లేదు, సంఘం కూడా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది చాలా అవసరం. కాబట్టి అది మనం గుర్తించి ఎప్పటికి కూడా ఆ విధానంలోనే నడవాలనేది మనం ఆదిమ సంఘం నుంచి నేర్చుకుంటున్నాం. మూడో విషయం ఏంటి? వారు బాప్తిసం మాత్రం పొందారు కానీ అభిషేకం లేదు. అవునా కదా? వారు వచ్చి ఏం చేశారు? ఏం ప్రార్థన చేశారు? వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రార్థన చేశారు. బాప్తిసం పొందితే సరిపోదు, అభిషేకం కూడా కావాలి. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి కావాలి. మరి మీరు అడిగే వాటి అన్నింటితో పాటు ఏమడగాలి? ప్రతిరోజు అభిషేకాన్ని అడగండి. మీరు అడిగే ప్రతి అన్నిటితో పాటు అభిషేకాన్ని ప్రతి దినం అడగండి. దేవా నీ ఆత్మతో నింపు దేవా, నీ పరిశుద్ధాత్మతో నింపు దేవా. అంటే ఎప్పుడో పొందుకున్నారు పరిశుద్ధాత్మ, సరిపోతుందా? మరి ప్రతి స్థలంలో వారు ప్రతి దినం ప్రార్థించినప్పుడల్లా చాలా చోట్ల మనం చదువుతాము పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంటే బలం అవసరం. ఎప్పుడో పొందుకున్నానులే, పరిశుద్ధాత్మను పొందుకున్నాను చిన్నప్పుడు 10 సంవత్సరాల క్రితమే నాకు పరిశుద్ధాత్మ వచ్చాడు నా మీదకి అంటే సరిపోతుందంటే సరిపోదు. ప్రతి దినము నూతనంగా దేవుని ఆత్మ తాకిడి మనం అనుభవిస్తూ ఉండాలి. అది మనకు అవసరం. ప్రతి దినం దేవుని యొక్క శక్తి అవసరం. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఖచ్చితంగా కనెక్ట్ చేయాల్సిందే, ఛార్జింగ్ ఎక్కియాల్సిందే. బ్యాటరీ లో బ్యాటరీ అయిపోతూనే ఉంటుంది. సేమ్ మన ఆత్మీయత కూడా, మనలో ఉన్నటువంటి ఆ రోషం కూడా, ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. అంటే లోకంలో బిజీ అయిపోతాం, పనులలో బిజీ అయిపోతాం, కొన్నిసార్లు శోధనలు, కొన్నిసార్లు ఇబ్బందులు, లోకంలో రకరకాల సమస్యల విధానంలో మనం ఏమైంది, కొన్నిసార్లు మన విశ్వాసం డల్ అయిపోతుంది, సనగిలిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఆ ప్రార్థన ఒకప్పుడు ఎంతోసేపు ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు. అంటే తగ్గిందా పెరిగిందా? తగ్గిపోతుంది కదా. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేది, సమయం దొరికితే చాలు ప్రార్థన చేసేది. ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. ఎందుకు? తగ్గిపోయింది, మనలో ఉన్న ఆసక్తి చల్లారిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల మనకు వచ్చినప్పుడు మరలా తిరిగి ఛార్జ్ అవుతుంటాం, మళ్ళీ మనం బలం పొందుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు వస్తుంది? ప్రార్థన ద్వారానే, ప్రార్థనలో ఉన్నప్పుడే వస్తుంది అన్నమాట. కాబట్టి అది అవసరం. చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందారు. చేతులు ఉంచడం అవసరం అంటే అవసరమే. అది మన దీవెన కొరకు, సంఘక్షేమం కొరకు సేవకులు చేతులు ఉంచడం, దీవించడం అనేది అది సంఘానికి, ఒక విశ్వాసానికి చాలా అవసరం. దైవ సేవకుల దీవెన, వారి హస్తాలు మన మీద ఉంచడం, అది చాలా మనకు దీవెన అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా లోతుగా వెళ్ళట్లేదు, పై విషయాలు నేర్చుకున్నాం. ఇంకా 18వ వచనం మీరు చదివితే ఇక మరలా సీమోన్ గురించి స్టార్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మధ్యలో 4 వచనాలు గ్యాప్ వచ్చింది, కానీ మరలా 18 నుంచి 24 వరకు కారణ సీమోన్ గురించిన విషయాలే ఉన్నాయి. అందులోంచి 1-2 విషయాలు, వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 18వ వచనం చదువుదాం. మొదటగా 18వ వచనం మనం చదివితే, ఈ అపోస్తలులు యెరూషలేము నుండి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవుని విడల మీద చేతులుంచి ప్రార్థించారు, చేతులుంచారు. అప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు? ఫిలిప్పుతో ఉన్నటువంటి సీమోను గమనిస్తున్నారు. అప్పటికే మనవాడు బాప్తిసం కూడా తీసుకున్నాడు. నేను కూడా బాప్తిసం తీసుకుంటా అన్నాడు, వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఫిలిప్పుతో తిరుగుతున్నాడు, ఎడబాయకుండా ఉన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక కార్యం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు? యెరూషలేము నుండి వచ్చినటువంటి అపోస్తలులు, ముఖ్యంగా పేతురు, యోహాను వచ్చి వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడ్డాడు. అంటే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది, వారు ఆ వరాన్ని పొందుకున్నారు. సరే, అక్కడ ఏం జరిగింది? భాషలు మాట్లాడారా? భాషలు అర్థం చెప్పారా? ప్రవచించారా? ఇంక ఏం జరిగిందని అంటే సూచనలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల్లో కొన్ని సూచనలు కనిపిస్తాయి. దేవుని ఆత్మతో నింపబడితే ఖచ్చితంగా వరాలా లేదా ఫలాలన్నా ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇది చూసి ఇతడు ఏం
చేశాడంటే ఆ వరమును నాకు ఇవ్వండి. ఏ వరం? నాకు పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేటట్టు చేయండి అని అనట్లే. మీరు చేతులుంచితే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారుగా, నేను కూడా అలా చేసేటట్టు నాకు సహాయం చేయండి, నాకు వరం ఇవ్వండి. ఆ వరం నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అది కావాలి. ఒక్కసారి గమనించండి, ఇతని యొక్క చూపు. ఫస్ట్ మీరు 18వ వచనం గమనించారన్నమాట. చూసి అని ఉంటుంది చివరి పదం. అపొస్తలుల చేతులుంచిన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసే చూపు సరైనది కాకపోతే జీవితం అంతా తప్పుతోవలో వెళ్ళిపోతుంది. చూసే చూపు, దృష్టి, చెడు దృష్టి ఉంటుంది, మంచి దృష్టి ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. అవ్వమ్మ కూడా చూసింది, చెట్టు వైపు చూసింది, పండు వైపు చూసింది. దావీదు కూడా చూశాడు బస్సేల వైపు. ఇలా సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అంటే ఒక వ్యక్తి చూసే చూపులో చెడు చూపా, మంచి చూపా? ఆ చూపులో స్వార్థం ఉందా, లేకపోతే తనకు సంబంధించిన ఒక ఏంటంటే స్వార్థంతో కూడిన తన యొక్క దాన్ని ఏమంటారు అంటే సులాభం కొరకు చూసే చూపు ఏంటంటే తన యొక్క చెడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకునే చూపు. దేన్నైనా చూడవచ్చు, కానీ మంచి దృష్టితో చూస్తే మంచిగానే అనిపిస్తుంది. కానీ ఒకవేళ హృదయంలో మార్పు లేకుండా చెడు దృష్టితో చూస్తే అది అతన్ని చెడు జీవితంలో నడిపిస్తుంది. జాగ్రత్త, చూసే చూపులో ఉంటుంది అన్నమాట. అతని యొక్క చూపులో అతనికి ఏమర్థమైంది? ఇక్కడ 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాం. మొదటిది సీమోను చూపు, రెండవది సీమోను యొక్క బుద్ధి, మూడవది సీమోను యొక్క ఆశ. చూపు, బుద్ధి, ఆశ. ఆ ఆశ ఎలాంటి ఆశ? ఆశ పడవచ్చు, తప్పు కాదు. ఆశ లేని మనిషి ఉంటాడు. ప్రతి ప్రాణికి, మనిషికి ఆశ ఉంటుంది, కోరిక ఉంటుందా? కానీ తప్పుడు ఆశలు, తప్పుడు కోరికలు ఉంటాయి. మంచి ఆశ, మంచి కోరిక ఉంటుంది. చూసే చూపులో మంచి చూపు ఉంటుంది, చెడ్డ చూపు ఉంటుంది. ఏ దృష్టితో చూస్తున్నాం మనం? చూసే చూపులోనే వశీకరణ, ఆకర్షణ ఉంటుంది. ఆ చూసిన దాన్ని బట్టి మనం దాన్ని నెరవేర్చుకునే స్థితిలోకి వెళ్ళిపోతాం. స్టార్ట్ ఎక్కడైతే చూపుతోనే స్టార్ట్ అవుతుంది. డబ్బు చూసినా, వెండి చూసినా, బంగారం చూసినా, వస్త్రాలు చూసినా, ఈ లోక మహిమను చూసినా, లోక వాటిని చూసినా, దేన్ని చూసినా మనకు చూసే చూపును బట్టి మన జీవితం అది మంచిగానా చెడుగానా మారిపోతుంది. అంటే చూపులో అంత ఉందా? చూసే దృష్టిలో అంత ఉందా? అంత ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై నాశనం నడిపిస్తారు. మత్తయి సువార్తలో యేసుప్రభువు చెప్పిన వాటి గమనించండి. మన కన్ను చెడినదైతే అది మన దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది అన్నమాట. అంటే చూసే చూపులో అంత పవర్ ఉంటుంది. సరే, మనోడు కూడా చూశాడు. ఏం చూశాడు? వీళ్ళు వచ్చి వారి మీద చేతులు పెట్టడం, వారి పరిశుద్ధాత్మ మొదలు చూశారు. ఇప్పుడు నాకు అది కావాలి. ఎందుకు అతనికి అని అంటే, ఎందుకనే విషయం మనం మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. మీరు గమనించండి. నెక్స్ట్ వచనం చదివితే అర్థమవుతుంది. 19వ వచనం. అది అధికారం కోసం. ఎందుకు ఈ అధికారం ఏం చేస్తాడు? అతడు కూడా చేతులు ఉంచితే అనేకులు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. అది కావాలి, ఆ అధికారం కావాలి. ఎందుకు అనంటే, మొట్టమొదటిది గమనించండి. అతడు డబ్బుతో వరాన్ని కొనాలనుకున్నాడు. సీమోను యొక్క చూపు దేవుని వరాన్ని డబ్బుతో కొనాలనుకునేటువంటి స్థితికి వెళ్ళింది. ఎందుకంటే ఇంతకు ముందు గారెలతో ప్రజలను ప్రభావితం చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇవ్వగలిగే సామర్థ్యం వచ్చిందనుకోండి, అతడు కూడా ఎవరి మీద చేయబెట్టినా వారు ఎమ్మటే పరిశుద్ధాత్మను పొందుకొని ఆ అధికారం, సామర్థ్యం ఇతనికి వచ్చిందనుకోండి, దాని ద్వారా ఇతడు ఏం చేస్తాడు? ప్రజలందరినీ కూడా తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. అంటే మాయలు మంత్రాలు చేసి, గారడీలు చేసి, ప్రజలను వంచన చేసి, మోసం చేసి, మాయమాటలు చేసి, వారి మధ్యలో ఏదో జిమికులు చేసి, ప్రజలను విభ్రాంతి పరచి, వారి అందరినీ తన వైపు ఆకర్షించుకొని వారి దగ్గర నుంచి కావాల్సినంత కూడా సంపాదించుకొని తన యొక్క శరీర సంబంధమైన పాపభూయిష్టమైన కోరికలు నెరవేర్చుకునేటువంటి సీమోను ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను ఇవ్వగలిగే సామర్థ్యాన్ని, అధికారాన్ని పొందుకుంటే మరి ఎక్కువగా ప్రజల్ని తన వైపు ఆకర్షించుకొని మరి ఎక్కువగా సంపాదించవచ్చు.
ఇప్పుడు ఇతను బాప్తిసం తీసుకున్నాడు, సంఘంలో ఉన్నాడు, సేవకులతో ఉన్నాడు. సేవకులతో ఉండి దేవుణ్ణి అడ్డుపెట్టుకొని ఇతను వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు వ్యాపారం ఎక్కడ? సంఘంలోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంతమంది గారడి సీమోను ఇలా చేయట్లేదు? ఈ స్పిరిట్ ఎంతమందిలో పనిచేస్తలేదు? ఆలోచించారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుంది? పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఇతనికి 2 విషయాలు. మొదటిది, ఎందుకు ఈ వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు అని అంటే, మొదటిది తాను డబ్బు సంపాదించడానికి డబ్బు ఇచ్చాడు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మీరు గమనించండి. పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి ద్రవ్యము పెట్టి, వారి దగ్గర కొంత సొమ్ము, ద్రవ్యం, వెండో లేకపోతే రూకలో, నాణాలో లేకపోతే డబ్బో తెలియదు కానీ కొంత ద్రవ్యం ఇచ్చి నాకు ఆ వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. డబ్బు ఇచ్చాడంటే అది డబ్బు ఊరికి ఇవ్వలేదు, డబ్బు సంపాదించడానికి డబ్బు ఇచ్చాడు. ఇది ఒక బిజినెస్. ఒక 10,000 వడ్డీకి ఇస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది? 2 రూపాయలు అయితే మీకు తెలియదా? ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. 24,000 వస్తుంది సంవత్సరానికి కదా. ఒక కాడ డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాం, డబ్బు పెట్టామంటే మళ్ళీ తిరిగి రెట్టింపు డబ్బు వస్తుంది. అంటే రెట్టింపు డబ్బు కోసమే డబ్బు ఒక్కడి ఇచ్చేస్తాం. సార్ అది లోకంలో వడ్డీకి ఇచ్చుడు, అప్పు ఇచ్చుడు, వడ్డీ తీసుకుని లోకం లేదు. కానీ దేవుని సేవలో అలాంటిది నడవు. ఇస్తున్నాడంటే ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఇచ్చాడు? ఇవ్వాలి, ఇవ్వడం తప్పు కాదు. దేవునికి కానుక ఇవ్వడం తప్ప, డబ్బు ఇవ్వడం తప్పు కాదు. ఇవ్వచ్చు, వెండి బంగారం సమస్తం దేవునికి ఇవ్వచ్చు, సేవకుల దగ్గర పెట్టవచ్చు. ఆదిమ సంఘం పెట్టారుగా, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇదే పేతురు దగ్గర ఆదిమ సంఘస్థులు, ప్రాముఖ్యంగా బర్నబా అనేటువంటి యోసేపు అనే బర్నబా, అతడు కూడా ఆ స్తంభి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఈ పేతురు యోహాను అపోస్తలుల దగ్గర పెట్టారు ఆదిమ సంఘం. ఇక్కడ సీమోను కూడా పెట్టాడు వారి దగ్గర. ఉద్దేశం ఏంటి? ఇస్తున్నావు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? హేబెల్ ఇచ్చాడు, కయీను ఇచ్చాడు. ఉద్దేశం ఏంటి? ఇచ్చే హృదయం ఎలాగుంది? ఉద్దేశం ఎలాగుంది? అబ్రహాం కూడా ఇచ్చాడు ఇస్సాకుని. యథార్థంగా నమ్మకంగా ఇవ్వడం మంచిది, కానీ చెడు ఉద్దేశంతో ఏదైనా చేస్తున్నారంటే, ఒకవేళ దాని వెనకాల లోకపరంగా లేకపోతే దేవునికి ఇష్టం లేని ఆలోచనతో ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చేస్తే అది చాలా రివర్స్ అయింది. ఇతడు డబ్బు ఇచ్చాడంటే, కొంత ద్రవ్యం ఇచ్చాడంటే దేవుని వరాన్ని కొనాలి, దానితో అధికారాన్ని సామర్థ్యాన్ని పొందుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన దానికంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు సంపాదించవచ్చు. సంఘంలో కూడా ఇలాంటి దైవికమైన విషయాలను దేవుని వరాన్ని డబ్బుతో కొనాలని చూడడం చాలా పొరపాటు. ధనంతో దేవుని కృపను కొనలేదు, పరిశుద్ధాత్మ వరాన్ని కొనలేదు. అసలు సంబంధమే లేదు. ఈ లోక ధనము, ఈ లోక సంబంధమైన అవసరాలకు ఉపయోగపడుతుంది, ఈ లోకము సంబంధమైన వాటి గురించి ఉపయోగపడుతుంది, కానీ పరలోకాన్ని మాత్రం డబ్బు మనకి ఇవ్వలేదు. ఒకసారి ఆలోచించండి. అందుకనే మనము ఈ లోక సంబంధమైన వాటిని అడ్డుపెట్టి దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా ఆయన మనసు మార్చలేదు. మనం పశ్చాత్తాపడితే ఆయన మారుతాడు, మనం మారు మనసు పొందితే ఆయన మనసు మార్చుకుంటాడు, మనం ఏడిస్తే ఆయన జాలి పడతాడు. ఇలాగ దేవుడిని మనం దగ్గర చేసుకోవచ్చు, దేవునికి మనం దగ్గర కావచ్చు, కానీ ఈ లోక సంబంధమైన వాటిని పెట్టి మనం దేవుణ్ణి మార్చలేము. అది చాలా పొరపాటు. ఇంకొకటి, ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. మొదటి చూపు, అతని చూపు సరైనది కాదు. అది చూడగానే అతనిలో ఒక రకమైన అసూయ, ఒక రకమైనటువంటి లోభత్వం, ఆ వరాన్ని చూడగానే
లోభత్వం ఏర్పడింది. స్వార్థం, అసూయ, లోభత్వం ఏర్పడి ఇదేదో బాగుండేది, నేను డబ్బు ఇచ్చైనా వీళ్ళకి నేను కొనుక్కుంటాను, దాని ద్వారా నేను మరలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే నేను ఈ పరిశుద్ధాత్మను ఎవరికి ఇస్తానో వారి దగ్గర ఇంత డిమాండ్ చేసి వారికి ఆ పరిశుద్ధాత్మనిచ్చి వారి దగ్గర నుంచి నేను డబ్బు సంపాదించుకోవచ్చు. ఈరోజు వరాలు, దేవుడిచ్చిన వరాలు అమ్ముకోవట్లేదా సేవకులు? ఈరోజు దేవుడిచ్చిన తలాంతులు అమ్ముకోవట్లేదా? ఈ పాట పాడితే ఇన్ని వేలు అంట, ఒక పాట పాడితే ఇన్ని వేలు. ఆ పాట పాడడానికి, ఆ పాట పాడే తలాంతు దేవుడిచ్చాడు, మంచి రాగం దేవుడిచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. మంచి ప్రసంగం చేసే వరం దేవుడు ఇచ్చాడు, ఆ ప్రసంగాన్ని ఏం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. ఒక స్పీకర్ని పిలిస్తే 10,000, 20,000. ఒక సింగర్ని, ఒక క్రిస్టియన్ సింగర్ ఒక పాట పాడే, ఒక మంచి దేవుని బిడ్డను తీసుకొస్తే పాట పాడిస్తే ఆ స్టేజ్ మీద ఆ మీటింగ్లో పాట పాడిపోతే 20,000 అంటాయి. వరాన్ని అమ్ముకుంటున్నారు. పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బుతో కొనగలరా? పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని డబ్బుతో కొనగలరా? అమ్మగలరా? బిజినెస్ చేయొచ్చా? ఈరోజు దేవుని పేరు చెప్పి అన్నీ అమ్ముకుంటున్నారు. చివరికి వస్తువులతో, ఖర్చులతో సహా అమ్ముకుంటున్నారు. డబ్బు సంపాదన కోసం డబ్బుకు దానికి ఇంత రేట్ అని పెట్టి బిజినెస్ చేస్తలేదా? సంఘంలో జరుగుతుందా లేదా? మరి గారడి సీమోను ఆత్మ అది కాదా? ఆలోచించరా? ఈరోజు యథార్థంగా దేవునికి నమ్మకంగా ఇవ్వడం మంచిది, సేవ అభివృద్ధి కొరకు ఇవ్వడం మంచిది, సేవ ధర్మం జరగడానికి, సేవ పోషించబడడానికి, సంఘ అవసరాలు తీర్చబడడానికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకి ఇచ్చిన దాని నుంచి దేవునికి ఇస్తున్నాం. మనం వచ్చేటప్పుడు ఎవరూ తెచ్చుకోలేదు, ఆయన ఇచ్చాడు మనకు. చివరికి మన ప్రాణవాయువు, మనం పీల్చే గాలి, ఆక్సిజన్ కూడా ఆయన ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఇచ్చిన దాంట్లోంచి నమ్మకంగా మనల్ని ఆయనకి ఇవ్వమంటున్నాడు. కానీ వ్యాపారం చేయడానికి కాదు, ఇవ్వాలి. కానీ సీమోను ఎందుకు ఇచ్చాడు? సీమోను కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియదు. మనం చేస్తున్నది ఇతరులకు మెప్పు కలగడానికి, లేదా ఇతరులలో మనం మెప్పు పొందడానికి కాదు, దేవుని కనపరచడానికి ఇవ్వాలి. ఇవ్వడం తప్పుగా. దేవుడు ఇవ్వమని అడుగుతాడా? అడగడా? అడగడా? దేవుడు ఇవ్వమని చెప్పలేదా? బైబిల్ ఈ సూత్రం లేదా? ఇచ్చుట అనేది లేదా? దేవుడు మనల్ని దీవించడానికి గల కారణాల్లో చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇదొకటి. మనం దేవుని యందు భయభక్తులు గలవారమని నిరూపించుకునే, అది ప్రదర్శించబడేది అదొకటి. ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైనది. దేవుడు డబ్బునే కాదండి, ధాన్యమే, ధనమే కాదండి. కొన్ని సందర్భాల్లో మగపిల్లల్ని, ప్రథమ సంతానాన్ని కూడా దేవుడు ఇవ్వమన్నాడు తన పని కొరకు. ఉదాహరణకు అబ్రహాముని అడిగాడు, కుమారుని ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత మరలా ఆ కుమారుడిని, ఇస్సాకును, ఒక్కగానొక్కని కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని దేవుడు అడగలేదా? అడిగాడు. కానీ ఇస్సాకును ఇవ్వడానికి అబ్రహాము ఎప్పుడు సంకోచించలేదు, మారు మాట చెప్పలేదు. విశ్వాసంతో దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవుడు ఇచ్చింది తను ఇవ్వమంటుంది, నేను ఇచ్చేస్తాను చెప్పేసి వెళ్ళి ఇస్సాకును బలిర్పించడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము దేవుడు అన్నాడు, ఎందుకో అబ్రహామా, అబ్రహాం ఆగు, నీకు ఒక్కడైనా ఒక కుమారుడు నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక ఇందుమూలమున నీవు దేవునికి భయపడేవాడని తెలిసిందని. అబ్రహాము దేవునికి భయపడేవాడని ఎప్పుడు నిరూపించబడింది? దేవుడు ఇవ్వమన్నప్పుడు సంకోచించకుండా వెళ్ళి ఇవ్వడానికి, చివరికి తన కుమారుడిని ఇవ్వడానికి వెనకాడలేదు కనుక దేవుడు మెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారని అనిపించుకోవడానికి ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే ఇచ్చుట, చివరికి యేసు క్రీస్తును కూడా మన కొరకు దేవుడు ఇచ్చేశాడు. తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడానికి వెనుక తీయలేదట దేవుడు. ఆయన ఇచ్చాడు, మన కొరకు వదిలేశాడు. యెషయా గ్రంథంలో స్పష్టంగా ఉంది కదా. యాభై 53:10 అనుకుంటాం. అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. మన కొరకు తన కుమారుని ఇచ్చేశాడు. కొరడాలతో కొట్టుబడ్డాడు, తన ముఖము రక్తసిక్తమైంది, తన చేతుల పాదముల గాయాలు, పక్కలో బల్లె పోటు, తలలో ముళ్ళ కిరీటం, చివరికి తన ప్రాణం, ఆఖరి రక్తం పోటు, సమస్తము దేవుడు మన కొరకు దారాలను ఇచ్చాడు. ఇవ్వడం అనేది దేవుడి నుంచి మనం నేర్చుకుంటాం.
ఇవ్వడం మంచిదే, కానీ యథార్థంగా నమ్మకంగా ఆ పని చేయకపోతే, ఒక దురుద్దేశంతో చేస్తే అది మనకు ఆశీర్వాదం కాదు. సీమోను ఇచ్చాడు, ద్రవ్యం తీసుకెళ్ళి ద్రవ్యాన్ని వారి దగ్గర పెట్టాడు, కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు? అడగాలి. దేవుడు అడగమని చెప్పలేదా? ఇవ్వమనే చెప్పాడా? ఇచ్చి నన్ను శోధించమని చెప్పలేదా? మలాకి 3:8-9-10 వచనంలో మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. ఇది చేయండి, ఇది చేసి నన్ను పరీక్షించండి అన్నాడు. దేవుడు ఎక్కడ అవకాశమే లేదు, ఈ ఒక్క చోట తప్ప. బైబిల్ మొత్తంలో మీరు గమనిస్తే ఒకే ఒక ప్లేస్, ఒకే ఒక సందర్భంలో దేవుణ్ణి శోధించమని చెప్పాడు. దేవుడే చెప్పాడు, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన అన్నాడు కదా. ఎక్కడ కూడా బైబిల్లో అవకాశం లేదు. నీ దేవుని శోధించకూడదని సాతాన్ని గద్దించాడు యేసుప్రభువారు. మత్తయి 4వ అధ్యాయంలో, సాతానా నీ దేవుడైన యెహోవాను, ప్రభు అయిన నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు అని చెప్పలేదా? ధర్మశాస్త్రం ఉంది, నీ దేవుని శోధించకూడదని ఉందా లేదా? కానీ దేవుడు ఒకే ఒక చోట పర్మిషన్ ఇచ్చాడు, ఆయన్ని శోధించడానికి. ఇచ్చిన వాడు మాత్రమే ఆయన్ని శోధించడానికి అవకాశం ఇచ్చాడు. ఆయనకి ఇచ్చేవాడు మాత్రమే ఆయన్ని శోధించడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇయ్యవు దేవా, ఎందుకు చేయవు దేవా అనే రైట్స్ ఎవరికి ఉంటాయి? యథార్థంగా నమ్మకంగా ఇచ్చేవానికి, చేసేవానికి. ఎక్కడ ఛాన్స్ లేదు. అదొక సందర్భం. దేవుడు ఇచ్చాడు కనుక మనకు అది నేర్పించాడు. చివరికి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ఇవ్వడము, ప్రాణం పెట్టడం దేవుడే నేర్పించాడు. అది నేర్చుకోవాల్సింది. ఆదిమ సంఘం అదే చేసింది. స్థిర ఆస్తులను అమ్మి ఇస్తూ వచ్చారు. ఇప్పుడు సమయం ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, మన బలం ఇవ్వాలన్నా, మన తలాంతులు ఇవ్వాలన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? సీమోన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? నేను ఇదిగో వెండి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను, మీకు ఇది ఇస్తున్నాను, నాకు అది ఇవ్వండి. ఇగో మీకు డబ్బు ఇస్తున్నాను, నాకు పరిశుద్ధాత్మను, ఇతరులకు పరిశుద్ధాత్మను ఇచ్చే వరం ఇచ్చే అధికారాన్ని నాకు ఇవ్వండి. మీరేదో చేస్తున్నారు, అది బాగుంది. ఎవరి మీద చేతులు పెట్టినా వారు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. నేను కూడా అలా చేయాలి. నేను ఎవరి మీద చేయబెట్టినా వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. కాబట్టి నాకు ఆ సామర్థ్యం, ఆ అధికారం నాకు ఇవ్వండి. ఇదిగో మీకు డబ్బు ఇస్తున్నాను. దేవుని వరాన్ని డబ్బుతో కొనాలనుకున్న మనుషుడు. ఇది సాధ్యమవుతుందా? ఒక విశ్వాసి మార్పు పొందకుండా దేవుని పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏమవుతుందో తెలుసా? వినండి. జీవితం, హృదయం మారకుండా దేవుని శక్తిని ఆశిస్తే అది నీ జీవితంలో రివర్స్ పనిచేస్తుంది. ఉదాహరణ చెప్తున్నాను. మంచి నీళ్లను మంచి పాత్రలో, మంచి బాటిల్, మంచి కుండ, మంచి పాత్రలోనే పోయాలి. మట్టి మలినమైన పాత్రలో మంచి వాటర్ తీసుకెళ్ళి పోసారు అనుకోండి, ఏమవుతుంది? అవి మొత్తం మంచినీళ్ళని ఖరాబ్ అయిపోతే తాగలేము. అవి మంచినీళ్ళే, కానీ పాత్ర మంచిది కాదు. పరిశుద్ధాత్మ శక్తి గొప్పది, కానీ అది పొందుకునే జీవితం సరిగా లేదనుకోండి, ఆ అభిషేకం వారిని నాశనం చేస్తుంది. ఇక్కడ గారడి సీమోను జీవితం మారలేదు, హృదయం మారలేదు, తన గారడీలు మారలేదు, పాప బంధకాలు ఉన్నాడు, ఇంకా దుర్నీతి బంధకాలు ఉన్నాడు, చేదైన పైత్యంలో ఉన్నాడు, ఘోర దుష్టత్వంలో ఉన్నాడు. ఇంకా వాటి నుంచి రాలేదు, పూర్తిగా బంధకాలు తెగిపోలేదు. నెక్స్ట్ వచనాలు మీరు చూస్తే 21, 20, 22, 23 వచనాలు అవే ఉంటాయి. ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ నీవు ఉన్నావు సీమోను. చేదైన పైత్యంలో ఉన్నావు, ఇంకా నీకు పైత్యం పోలే, పైత్యం ముదిరిపోయింది, పైత్యం వదలలే నీకు. ఆ పైత్యంలో ఉన్నాడు, ఏం చేస్తున్నా అర్థం కాదు. అలా మార్పు లేకుండా పరిశుద్ధాత్మను అడిగితే, ఒకవేళ ఆ పరిశుద్ధాత్ముడు వస్తే ఆ పాత్ర బాగుండదు. ఇక పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమవుతుంది? యేసుప్రభువు ఏం చెప్పారు? ఆ తిత్తులు పగిలిపోయి. పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయొద్దు. పాత జీవితం అలాగే ఉండి దేవుని శక్తిని పొందుకోవాలనుకుంటే ఆ జీవితానికి అది ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ అప్ కావాలి, ఫస్ట్ మార్పు పొందాలి, మార్చుకోవాలి, పశ్చాత్తాపడాలి, మారుమర్చుకోవాలి, మన పాపలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని అధికారాన్ని పొందుకోవాలి, దేవుని బలాన్ని పొందుకోవాలి. అది మనకి చాలా అవసరం. అందుకని సీమోను డబ్బుతో దేవుని వరాన్ని కొనాలనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు గాడిదలతో ప్రజలు ప్రభావితం చేశాడు కదా.
ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని ఇవ్వగలిగే సామర్థ్యం కూడా పొందుకుంటే దానితో ప్రజలను ఆకర్షించవచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు, ఇంకెక్కువ వ్యాపారం చేయొచ్చు. అది చాలా తప్పు. రెండవది 19వ వచనంలో అతడు ద్రవ్యం వారి దగ్గర పెట్టి నాకు ఆ వరాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. దేవుని వరాన్ని వ్యాపార వస్తువుగా భావించాడు. ఇది సీమోను బుద్ధి. మొదటిది సీమోను చూపు, రెండోది సీమోను బుద్ధి. డబ్బు ఇవ్వ చూశాడంటే అతను అధికారం ఉంటే దానివల్ల డబ్బు సంపాదించవచ్చని. రెండవది ప్రజలు ఎక్కువ పేరు ప్రతిష్టతలు లభిస్తాయని అనుకున్నాడు. ఇది భ్రష్ట మనుషు కదా. డబ్బు ఇచ్చి ఆ వరాన్ని కొనుక్కోవాలనుకున్నాడు అంటే ఉద్దేశం ఏంటి? రెండు. ఒకటి, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. తప్పుడు విధానాల్లో ఎప్పుడూ సంపాదించకూడదు. దేవుని అడ్డు పెట్టుకొని ఎప్పుడు సంపాదించకూడదు. మనకు అర్థమైన కాకుండా ఆల్రెడీ ఈ విధానం అనేది క్రిస్టియన్లో జరుగుతుంది కనుకనే బయట హిందువులు కొడతా ఉన్నారు. అట్లా చేయకూడదు. ఒక పద్ధతి ఉంది. దేవుని బిడ్డలు ఇవ్వాలి, సేవ కొరకు ఇవ్వాలి. వారి కష్టార్జితంలో శ్రేష్టమైన కానుకనో దశమభాగమో అర్పణో దేవుణ్ణి ప్రేమించి హృదయపూర్వకంగా దేవుని ప్రజలు ఇవ్వాలి. అదొక రూల్. బైబిల్ ఒక పద్ధతి ఉంది. అడ్డదిడ్డంగా చేసే పద్ధతులు వేరు, అది బైబిల్లో లేదు. అవి చేయడం వలన అవి బయటికి వెళ్ళిపోయి ప్రజల మధ్యలో వారికి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడ్డాయి. క్రిస్టియానిటీ మీద, క్రైస్తవుల మీద తప్పుడు అభిప్రాయాలు వచ్చేసాయి కదా. అలా చేయదు. ఇంకేంటంటే ప్రజల్లో ఎక్కువ పేరు, కీర్తి, ప్రతిష్ట సంపాదించవచ్చు అనుకున్నాడు. పరిశుద్ధాత్మ వరాన్ని, అధికారాన్ని అది నాకు ఇవ్వమని అడిగాడంటే ఉద్దేశం ఏంటి? ఏం చేద్దాం? నేను కూడా ఎవరి మీద చేపెట్టినా పరిశుద్ధాత్మ పొందుకోవాలి వారందరూ. నాకు ఆ వరాన్ని ఇవ్వండి అని అడిగాడు డబ్బు వాళ్ళకిచ్చి. ఒకవేళ ఆ వరాన్ని ఇస్తే ఏం చేస్తాడు గారడి సీమోను? ప్రజల్ని రక్షణలో నడిపిస్తాడా? సువార్త చెప్తాడా? అందరికీ సంఘాన్ని బాగు చేస్తాడా? లేదు. తాను గతంలో ఏం చేశాడో బాప్తిసం తీసుకోకముందు అదే చేస్తాడు. అంటే దానికంటే ఇదేదో బాగుంది కాబట్టి దీని ద్వారా ఇంకెక్కువ చేయొచ్చు. ఏం చేయొచ్చు? సేవ కాదు చేసేది, పబ్లిసిటీ కోసం. ఈరోజు యేసయ్యకి లేదు మహిమ, దేవునికి లేదు ఘనత. ఈరోజు అందరూ తీసేసుకుంటున్నారు. ఆ స్థానంలో సేవకులు, విశ్వాసులు కూడా వచ్చేసారు. దేవుని మహిమపరచాల్సినటువంటి ఆ ప్రతి సందర్భము ఆ మహిమను ఆయనకి చెల్లించే స్థితిలో లేదు. గోరంతా చేసి కొండంతా చెప్పుకోవడం. ఎవరికి మహిమ? కరోనా లాక్డౌన్ వచ్చాను చూడండి, చిన్న చిన్న ఉంటాయి కదా పిల్లల ప్యాకెట్స్ కూడా పట్టుకొని ఫోటోలు దిగా మొత్తం ఏ ప్రజలకు ఏదో చేసేది కొంచెం చూపించేది. తనను తాను కనపరుచుకోడు, తాను గొప్పవాడని చెప్పుకొని వచ్చినాడు అనేది ఉంది కదా. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, ఆయన హెచ్చవలసింది, మనం తగ్గవలసింది. ఆమేన్. ఓకే, ఆయన మనల్ని హెచ్చించే సందర్భాలు ఉంటాయి. మనం ఆయన మహిమ కొరకు సాక్షులుగా నిలబడే సందర్భాలు ఉంటాయి. మనం ఆయన గురించి సాక్ష్యం చెప్పే సందర్భాలు ఉంటాయి. మనం ఆయన మహిమపరచడానికి మనం సత్క్రియలు చేసి ఆయనకి సాక్షులుగా సంఘంలో నిలబడవచ్చు. దావీదు అంటాడు, నేను సమాజ సంఘముల మధ్య నేను ఆయనకు సాక్షిగా నిలబడతాను అంటాడు. దేవుడు చేసింది చెప్పాలి, దేవుని మహిమ కొరకు చెప్పాలి, దేవుడు కొరకు మనం చేసింది కూడా చెప్పాలి. అది ప్రజలు ఎంకరేజ్ కావడానికి చెప్పాలి. ఇదిగో నేను నా దేవుని కొరకు నేను ఇది చేశాను అని దేవుని మహిమపరుస్తూ, అలాగే కొంతమందిని ఉత్సాహపరచడం లేదా ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని కూడా దేవునిలో ప్రోత్సహించడానికి చెప్పొచ్చు. కానీ ఇవి కాకుండా పూర్తిగా నేనే అనేటువంటి విధానంలో చేసే పద్ధతి చాలా తక్కువ. సీమోను వరం అడిగాడంటే తాను ప్రజల్లో ఇంకెక్కువ పేరు సంపాదించడానికి అడిగాడు. అవునా కదా? అంతకు ముందే తాను ఎట్టివాడో, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అన్న బిరుదు వచ్చింది ఆల్రెడీ. చదవలేదు మీరు ఇంతకుముందు పై వచనాల్లో? ఆల్రెడీ పేరు ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఎవరిని ముట్టుకున్నా, ఎవరి మీద చేయబెట్టినా పరిశుద్ధాత్మ పొందుకునే వరము, సామర్థ్యం ఉందంటే ఇక దేవుడే స్వయంగా దిగి మన మధ్యలో ఉన్నాడు అన్నట్టుగా. తన పేరు ప్రతిష్టత కోసం పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బుతో కొనాలనుకున్నాడు. ఇది చేయొచ్చా? దేవుని అడ్డు పెట్టుకొని, దేవుని వరాలను అడ్డు పెట్టుకొని చేయకూడదు. ఈ మనకు అవసరం లేదులే అన్నట్టు మీరు చూడొచ్చు ఇప్పుడు. కానీ మనకు అవసరమయ్యే పరిస్థితి కూడా వస్తుంది. మనం కూడా ఆ కోవలోకి వెళ్ళకుండా
అని మన ముందున్నటువంటి ప్రతి వచనాన్ని మనం మిస్ కాకుండా దాన్ని వదిలేయకుండా ధ్యానిస్తున్నాం కాబట్టి కొంచెం లోతుగా వెళ్తున్నాం. జాగ్రత్త ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైనా ప్రభువుని సంతోషపెట్టాలి, దేవుని మహిమపరచాలనే ఆలోచనతో మనం ఉంటే మనం దీవించబడతాం. ఆమేన్. పక్కన ఫిలిప్ కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ ప్రస్తావన ఉందా? దేవుని కృప ద్వారా మనం పొందుకున్నాం, దేవుని కృపను బట్టి మనం ఉచితంగా పొందాము, ఉచితంగానే అది చేస్తూ వెళ్ళాలి. దేవుని యొక్క సేవను మనం వ్యాపారంగా మార్చుకోకూడదు. హల్లెలూయా. అలాంటి ఏమైనా పెడితే సంఘంలో నడుస్తాయంటారా? వ్యాపారం ఏమన్నా పెడదామా? చర్చిలో అలాంటి ఏం చేద్దామా? చేయొచ్చా? మరి అందరు చేస్తున్నారు కదా. మీరేం చేయరాయ్య గారు, అందరూ అడవాడు చేస్తున్నారు చూడు, అసలు ఎట్లా అది ఇది చేద్దామా? అవసరం అంటారు అవన్నీ? అవసరం లేదు. మన విశ్వాసాన్ని కాపాడుకొని నమ్మకంగా యథార్థంగా మనం దేవునికి ఇష్టంగా జీవిస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనతో ఉండి మనలో ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. స్వస్థపరిచేది ఆయనే, విడుదలిచ్చేది ఆయనే, మనల్ని రక్షించింది ఆయనే, సమస్తము మనకు ధారాళంగా దయచేశాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ఏదైనా ఇస్తాడు. మనం జిమికులు చేయాల్సిన పని లేదు, చెయ్యటానికి కూడా ప్రయత్నం చేయదు. ఆమేన్. ఓకే, చివరి వచనం నేను చదువుతాను. దేవునికి టోకరా చేయకూడదు, శాపగ్రస్తులు అవుతారనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, లోబి దాచిపెడితే లాభానికే, ఖర్చు పెడితే డబ్బానికి. అంటే నిజంగా అలాంటి పరిస్థితులు బైబిల్లో చాలా సందర్భాలు గుర్తు చేశాను. పోయిన వారంలో మీకు గుర్తుందా? యేసు ప్రభుతో ఇస్కరియోతు యూదా, పౌలుతో దేమా, ఎలీషాతో గేహజీ, వీళ్ళందరూ ఎవరు? మామూలు కాదండి, గొప్ప గొప్ప అభిషేకులతో ఉన్నవాళ్ళే. కానీ అందరూ అలా ఉన్నారంటే లేదు. ఏలియాతో ఎలీషా ఉన్నాడు, అలా ఉన్నాడా? మోషేతో యెహోషువ ఉన్నాడు, అలా ఉన్నాడా? వాళ్ళకంటే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నారు, కానీ ఇంత స్థితికి దిగజారిపోలేదు వాళ్ళు. చాలా మంది ఉన్నారు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులలో యూదలాగా ఉన్నారా? మిగతా వాళ్ళందరూ లేదు. ఆయన కంటే ఎక్కువ అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పౌలు యేసు ప్రభువుని ఒకసారి కొరడ దెబ్బలు కొట్టారు, 39 కొరడ దెబ్బలు ఒకేసారి. కానీ పౌలుని 5 మార్లు, 3 మార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, 5 సార్లు కొరడాలతో కొట్టబడ్డాడు. యేసు ప్రభువుని ఒక్కసారి కొడితే 39 కొరడ దెబ్బలు, అవి 5 సార్లు రిపీట్ అయినాయి పౌలుకి. అంటే ఆయన కంటే ఎక్కువ శ్రమలు అనుభవించారు, ఆయన కంటే ఎక్కువ అద్భుతాలు చేశారు. కానీ ఇలాంటి వాళ్ళు హీనమైన స్థితికి దిగజారిపోయారు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకొని కాదు, ఎంతగా మనం దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాం అన్నదే ముఖ్యం. లేదంటే అపవాది మనల్ని చిన్నగా త్రోవ తప్పించేస్తారు. 20 వచనం చదవండి, ముగించేది. నీ వెండి నీతో నశించునుగా అనే మాట ఉంటుంది. 20 వచనం ఒకసారి చదువుతారా? ఫస్ట్ చూశాడు, చూపు. రెండవది బుద్ధి, సీమోను బుద్ధి. మూడవది అతని యొక్క ఆశ. ఎంత పాపపు ఇష్టమైనది ఆశ అంటే, సీమోను ఆశ ఎంత ఘోరమైనదో, ఎంత పాపపు ఇష్టమైనదో ఇక్కడ మనకు సూచిస్తూ ఉంది, కనబడుతూ ఉంది. అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజ విశ్వాసులు వారి డబ్బుతో పాటు నశించరు. నీ వెండి నీతో నశించును గాక అన్నాడు. అంటే అతని ఆలోచన, అతని ఆశ, కోరిక సరైనది కాదు. నువ్వు డబ్బు పెట్టి దేవుని వరాన్ని కొనాలనుకుంటున్నావు, అది సరైన పద్ధతి కాదు. నిజమైన విశ్వాసులు వారి డబ్బుతో పాటు నశించరు. అసలు నిజమైన విశ్వాసులు డబ్బు ఎక్కడుంటుందో తెలుసా? వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కువ శాతం పరలోకంలో ఉంటుంది. అబ్రహాం లాగా ఏమైనా ఇల్లు కట్టుకోలేదు, పెద్దగా ఏం ఇంత ఆస్తుంది, ఏం సంపాదించలేదంటే ఇక్కడ కొంచెమే. ఎందుకంటే పర్మనెంట్ కాదు, ఏదో ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం ఇల్లు, కొంచెం కొంచెం. కానీ మొత్తం అగో అక్కడ ఆయన ఇల్లు చూపించాడు. దేవుడు కడుతున్నాడు అబ్రహాంకి ఇల్లు. అబ్రహాంకే కాదు, ఆయన పిల్లల విశ్వాసులకు తండ్రి కదా, మనం ఆయన పిల్లలకు, మనందరికీ కూడా దేవుడే ఇల్లు కడుతున్నాడు. ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్తలో చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలం చెప్పాడా లేదా? అబ్రహాం నమ్మింది ఒట్టిదా? నిజమా? నిజం. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీకు ఒక స్థలం సిద్ధపరుస్తాను. అంటే శాశ్వతమైన గృహము, శాశ్వతమైన ధనము, శాశ్వతమైనటువంటి ఇల్లు అన్నీ మనకు పరలోకంలో ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలు వాళ్ళకి సమయము, ధనము, వారికి సమస్తం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకే అన్నట్టుగా బ్రతుకుతారు కనుక
స్థిరమైన నివాసము, నిలవరమైన నివాసం అక్కడ ఉంటుంది. వారి ధనం కూడా అక్కడ ఉంటుంది. మరి భూమి మీద ఉన్నప్పుడు వారు చేసే ప్రతిదీ కూడా దేవుని కొరకు చేసే ప్రతిదీ అది దేవుడు అక్కడ దాన్ని ఉంచుతాడు. వారితో పాటు నశించదు, ధనంతో పాటు వారు నశించరు. సీమోనికి ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ ధనం నీతో నశించును, నీ వెండి నీతో నశించును. అంటే నీ వెండి, నీ డబ్బు, నీ ఉద్దేశం అన్నీ తప్పుడు, సరైనవి కావు. అసలు నీ కాన్సెప్టే తప్పు. దేవుని సేవలో ఉండి, సంఘంలో ఉండి ఇలా చేయడం అనేది తప్పు. అలా చేయకూడదు. అది బయట వాళ్ళు చేసే వ్యాపారం. అది 10 రూపాయల వడ్డీకి, 20 రూపాయల వడ్డీకి ఇస్తున్నారు. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, 10 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తాడు సూర్యాపేట మార్కెట్లో. ఎంత వడ్డీ? 2 రూపాయలు కాదండి, 10 రూపాయలు. నాకు ఆపదండి ఒకసారి అడిగితే 5 రూపాయల వడ్డీ తీసుకున్నాడు. 100కి 5 రూపాయలు. పరలోకంలో కూర్చుకుంటారు. ఇది గారడి సీమోన్లు ఉంటారు, జాగ్రత్త. సంఘాల్లో బదులు ఆశించకుండా ఇచ్చేది నిజమైనది. నేను ఇది ఇస్తున్నాను, మీరు నాకు అది ఇవ్వండి. ఏం ఆశిస్తున్నారు? దేవుని దగ్గర కూడా దేవా నేను ఇది ఇస్తున్నాను, ఒక అది నాకు ఇవ్వు. అసలు ఆశించొద్దు. ముందు మన కొరకు ఇవ్వాల్సినంత ఇచ్చాడండి. ఇప్పుడు మనం ఇచ్చేది ఏది కాదు, అది రుణమే. ఇంకా మనం ఇంకా రుణపడి ఉంటాం. పాటలు కూడా పాడతాగా, ఏమి ఇచ్చినా రుణం తీరదని. వేలాది నందులంత విస్తారత. ఒకసారి ఆ పాట చెప్పడం అంటే ఈజీగా తప్పించేసుకుంటే ఏం తెలుసా, లాస్ట్కి నా హృదయం ఇస్తే చాలు అయినా. హృదయం ఇప్పుడు కాదు, రక్షించబడిన రోజే నీ హృదయం ఇచ్చేసావు. ఇప్పుడు ఏమి ఇస్తావు దేవునికి, ఏం చేస్తావు చెప్పు. పొద్దాక హృదయం ఇస్తే అంటావు అంటే ఇది ఉత్తమట్లేదు. చప్పట్లు పెట్టి పాట. హృదయమేనా? డబ్బి, నీ బలం ఇవ్వు, నీ సమయం ఇవ్వు దేవునికి, నీ సంపదను ఇవ్వు. జోక్ కదండి, నవ్వద్దు, సీరియస్ తీసుకోండి. నేను నా దేవుని కొరకు ఏం చేయాలి? జీవితం ఒకటే ఉంది. యేసు ప్రభు ఒక మాట చెప్పారు తెలుసా, అన్యాయపు సిరి వల్ల మీరు స్నేహితులు సంపాదించుకోండి. మీ దగ్గర ఆస్తి ఉన్నప్పుడే, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే, మీ దగ్గర వరాలు ఉన్నప్పుడే, మీ దగ్గర బలం ఉన్నప్పుడే మీరు చేయగలిగినంత చేయండి. అది రేపు మిమ్మల్ని కాపాడుతుందని చెప్పాడు. మీరు బైబిల్ చదివే అలవాటు ఉంటే సువార్తలలో ఈ మాటలు మీకు ఈజీగా దొరుకుతాయి. ఆయన చెప్పిన ప్రతి మాట. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులు సంపాదించుకోండి. మీ దగ్గర ఉన్నప్పుడే కొంచెం సహాయం చేయండి. ఓకే, కానుక పెట్టలే ఏమనే కాదు, అది వేరు. సేవకి ఇచ్చేది వేరు, దేవునికి ఇచ్చేది వేరు. ఇక మీరు చేయగలిగినంత ఇతరులకు ఎవరికైనా సహాయం చేయగలిగినప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు చేయండి. ఎంత గొప్ప మాట. అందుకనే మనము ఏం చేస్తున్నా దానిలో చెడు ఉద్దేశం ఉండొద్దు, మంచి ఉద్దేశం ఉండాలి. బుద్ధి. మూడవది ఆశ. అతని యొక్క ఆశ పాపభూయిష్టమైన ఆశ. అది సరైన ఆశ కాదు. ఆశ ఉంటుంది, ప్రతి ప్రాణికి ఆశ ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కదా. కోరికలు ఉంటాయి కానీ చెడు కోరిక, చెడు ఆశలు ఉండకూడదు. దాంట్లో ప్రాముఖ్యం ఏంటంటే దురాశ. దురాశ దుఃఖానికి చేయటం సామెతలు మనం విన్నాం, కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దురాశ దుఃఖానికి చేయటం. ఆశ చాలదు, కానీ దురాశ అనేది మనల్ని దుఃఖం పాలు చేస్తుంది. బైబిల్ ఏముంది? యాకోబు పత్రికలో చెప్పాడు, ఇదిగో దురాశ పాపము ధరించి దురాశ గర్భము ధరించి పాపమును కనగా అది పరిపక్వమై మరణాన్ని కట్టుంది. దానివల్ల నిత్య నరకమే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకు దురాశలు ఉండకూడదు. ఇబ్బంది పడదు, దయచేసి వినండి. ఆశ ఉంటుంది, మనం కూడా మంచి పని చేయాలి, సంపాదించాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది, మంచిదే. కానీ లిమిట్స్ ఉంటాయి. దురాశకు పోతే అవతల మంచి అనేది లేదు. ఖచ్చితంగా తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సీమోను ఆశ ఏంటి? దేవునితో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, మంచిదే. దేవుడిని అడిగి అదే వరం పొందుకొని, దేవుని దగ్గర పొందుకొని, అవతల ఫిలిప్పును దేవుడు వాడుకోవట్లేదా? ఫిలిప్ ద్వారా కార్యాలు జరగట్లేదా? అపొస్తలుల ద్వారా దేవుని కార్యాలు జరగట్లేదా? వారి చేతుల నుంచి పరిశుద్ధాత్మ పొందుకోవట్లేదా? సీమోను కూడా అది ఇస్తాడు. ఎప్పుడు? సీమోను పశ్చాత్తాపడి తన పాప బంధకాల నుంచి బయటకు వస్తాడు. కానీ అందులో ఉండి దేవుని వరాన్ని అడుగుతున్నాడు, ఎందుకు? వ్యాపారం చేద్దామని. ఇప్పుడు అతని ఆశ సరైందేనంటారా? చెప్పండి.
ఎందుకనంటే మనం ప్రార్థన చేస్తున్నాం, ఏడుస్తున్నాం, కొన్నిసార్లు అడుగుతున్నాం దేవుణ్ణి, కానీ మన హృదయంలో దేవునికి ఇష్టం లేని హేయమైన అసహ్యమైన వాటిని తొలగించుకోకుండా మనం దేవుణ్ణి ఇవ్వమని అడిగితే ఆశ సరైనదేనా? పాపుల మనవి ఆయన ఆలకింపడు అన్న మాట మీరు చదివారా? స్పష్టంగా యోహాను సువార్త, పాపుల మనం ఆయన ఆలకింపడు. దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినడలా నా ప్రార్థన ఆయన ఆలకించాడు అంటాడు కదా. ఇప్పుడు నేను ఒక పాపంలో ఉన్నాను, ఒక బంధకాలు ఉన్నాను అనుకోండి, నేను ఆ బంధకాల నుంచి బయటికి రాకుండా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఆశ సరైందేనా? అంటే మనం మార్పు పొందడం ఫస్ట్ ముఖ్యం. తర్వాత దేవుడు చేయాల్సిన కార్యాలు దేవుడు చేస్తాడు, ఇస్తాడు, పరిశుద్ధాత్మను ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. ఆయన ఎవ్వరికి అన్యాయం చేయడు, అందరికీ ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు తన అడుగు వారికి. ఆమేన్. తన బిడ్డలకు ఆయన ఇస్తాడు. నా నామను మీరు నన్ను ఏమడిగినా అది మీకు అనుగ్రహిస్తాను, నేను చేస్తానని చెప్పాడు ఆయన. ఆమేన్. మీకు ఏది ఇష్టమో ఇప్పుడు అడగండి, ఆయనే చెప్పాడు మీరు అడగండి. కానీ అడగడానికి ముందు మనం ఎలా ఉన్నాం అది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ సీమోను అడిగాడు, మరలా డబ్బు పెట్టి వారి దగ్గర అడిగాడు, అది తప్పుడు ఆశతో అడిగాడు. డబ్బు రక్షణ ఇవ్వదు, డబ్బు రక్షణ ఇవ్వదు, డబ్బు పరిశుద్ధాత్మను ఇవ్వదు, డబ్బు దేవుని కృపనివ్వదు. డబ్బుతో కొనలేము ఇవన్నీ. డబ్బుతో వస్తువులు కొంటాం, వస్త్రాలు కొంటాం, లోక సంబంధమే కొంటాం. కానీ దేవుని వరాన్ని, కృపను, పరిశుద్ధాత్మను కొంటామా? రక్షణను కొంటామా? మరి అతడు తప్పుడు ఉద్దేశాలతో, తప్పుడు ఆలోచనలతో వెళ్ళాడుగా. అలా మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. డబ్బుపై ఆధారపడిన ఆత్మీయత అది వ్యర్థమే. ఆమేన్. డబ్బుపై ఆధారపడిన ఆత్మీయత, డబ్బు మీద ఆధారపడిన భక్తి, డబ్బు మీదనే ఆధారపడిన ఆత్మీయత అది సరైనది కాదు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, సేవలో ఉన్నాడు, కానీ తన ఉద్దేశాలన్నీ వేరే దాని మీద ఉన్నాయి. దేవుని వరాన్ని డబ్బుతో కొనాలనుకొని దాని తర్వాత తను వ్యాపారం చేయాలి, లేదా డబ్బు సంపాదించాలి, లేదా ప్రజల్లో ఎక్కువ పేరు సంపాదించాలనుకున్నాడు. ఈ భక్తిని అడ్డు పెట్టుకొని, దేవుని అడ్డు పెట్టుకొని, పరిశుద్ధాత్మ వరాన్ని అడ్డు పెట్టుకొని తను అవతల దేవుని కంటే ఎక్కువ గొప్పవాడు కావాలనుకోవడం అది చాలా ఈరోజు సంఘాల్లో అనేక ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. మనం జాగ్రత్త పడాలి. దేవా, అన్నిటికంటే నువ్వు గొప్పవాడు. డబ్బుతో నిన్ను మేము క్యాల్కులేట్ చేయకూడదు. ఈ లోకంలో ఉన్న వాటితో దేవుని మనం సమానం చేయకూడదు కదా. పోయినసారి చెప్పాను నేను, కులం గొప్పదా దేవుడు గొప్ప? కానీ దేవుని కంటే కులాలను గొప్ప చేసుకున్నారు, సంఘాలను చీల్చేస్తారు. డబ్బు గొప్పదా దేవుడు గొప్పనా? దేవుడు గొప్ప. కాబట్టి మనకి ఈ లోకంలో ఏమి ఉన్నా లేకున్నా ఆయనే మనకు అన్నిటికీ. ఆ విధంగా వెళ్దాం. దేవునికి ఇష్టం లేని ఉంటే విడిచిపెడదాం. ఒక సీమోను, ఆ గారడి సీమోను గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. అలాగే మనం ఉండకూడదు. ఒక విశ్వాసి అలా ఉండకూడదు. తన ఉద్దేశాలు కూడా అలా ఉండదు. తన ఆశ, ఫస్ట్ తన చూపు చెడ్డదు, రెండో తన బుద్ధి చెడ్డదు, మూడో తన ఆశ, కోరిక కూడా చెడ్డదు. దేవుని బిడ్డలకి ఇది ఒక హెచ్చరిక తీసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. దయగల మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు స్తోత్రాలు. గారడి సీమోను గురించినటువంటి విషయాలు ఎన్నో మేము నేర్చుకుంటున్నాం. అతడు చూశాడు, అతను